హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే తనుజ మీద బీభత్సంగా ట్రోల్ అవుతుంది. అండ్ తనుజ అసలు మాధురి గారి ఎలిమినేషన్ వెనకాల తనుజ ఉంది అండ్ తనుజ కావాల్సుకొని చేసింది అనే విధంగా చాలా పోర్ట్రేట్ చేస్తున్నారు. నిజంగానే తనుజ మాధురి గారికి వెన్నుపోటు పొడిచిందా, అసలు తనుజ ఎందుకు తన దగ్గర ఉన్న పవర్ వాడలేదు అనేది అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం, చాలా క్లారిటీగా మాట్లాడదాం. సో చాలా మంది దీన్ని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఏం జరిగింది ఏంటి, అసలు ఎలిమినేషన్ లో ఏం జరగబోతుంది, ఏం జరిగింది కూడా క్లియర్ గా చెప్తాను. అంతకంటే ముందు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. మాధురి అఫీషియల్ గా ఎలిమినేషన్ అయిపోయింది. సో మాధురి ఎలిమినేషన్ మీద ఎవరికి ఎలాంటి డౌట్ ఏం లేదు, ఫెయిర్ ఎలిమినేషనే. సో బాటమ్ లో ఉంది వీళ్ళిద్దరే, గౌరవ్ అండ్ మాధురి గారే ఉన్నారు. ఇది క్లియర్ గా నడుస్తుంది, స్టార్టింగ్ వీక్ నుంచి కూడా నడుస్తుంది. బట్ బాటమ్ లో ఉన్నప్పుడు ఏదైనా జరగొచ్చు అని చెప్తూనే ఉంటాం, అదే జరిగింది. సో ఎలిమినేషన్ అయిపోయింది మాధురి గారు. ఇక్కడ పాయింట్ అంతా ఏంటి అని అంటే, మాధురి గారు తనుజ బాగా క్లోజ్. సో వీళ్ళిద్దరు బాగా అంటే బాగా క్లోజ్ ఉన్నారు. అండ్ తనుజకి ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉంటది మాధురి గారు. అది ఎలా అన్నా కానివ్వండి, ఆమె వెనకాల బ్యాక్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటది తనుజకి. సో ఖచ్చితంగా తనుజ హెల్ప్ చేస్తుంది. తనుజానే నామినేట్ చేసింది, ఇది ఒక మెయిన్ పాయింట్. తనుజానే నామినేట్ చేసింది. ఈ తనుజ నామినేట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా తనుజ పవర్ యూజ్ చేస్తుంది అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ తనుజ తనకున్న గోల్డెన్ పవర్ ని యూజ్ చేయలేదు అనేది క్లియర్. ఎందుకంటే ఎలిమినేట్ అయింది కాబట్టి యూజ్ చేయలేదు. సో యూజ్ చేస్తుంది కాబట్టి మారిపోయొచ్చు, అందుకని గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు అనే ఒక దాని మీదే బయటికి ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. సో ఇది అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మాక్సిమం ఆ ఎపిసోడ్ లో జరిగిన దాంట్లో గౌరవ్ అండ్ మన ఎవరు మాధురి, సో దువ్వాల మాధురి, వీళ్ళిద్దరూ బాటమ్ లో ఉన్నారు. ఎలిమినేషన్ రౌండ్ లో కూడా వీళ్ళిద్దరే ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకుని. ఎలిమినేషన్ రౌండ్ లో కూడా వీళ్ళిద్దరే ఉన్నారు. సో ఇక్కడ జరిగిన మెయిన్ పాయింట్ ఏంటంటే, తనుజ ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచింది. అండ్ తనుజ ఎందుకు నామినేట్ చేసింది, అంత క్లోజ్ గా ఉంది. అండ్ రాజా అంటది, మమ్మీలాగా ట్రీట్ చేస్తుంది. ఇంత ఎఫెక్షన్ ఉన్నప్పుడు ఎందుకు యూజ్ చేయలేదు అనేది పెద్ద పాయింట్, క్వశ్చన్ రైజ్ చేస్తారు అనమాట. సో నామినేట్ చేసినంత మాత్రాన హెల్ప్ చేయాలని లేదు. ఫస్ట్ థింగ్, ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటారు. నామినేట్ చేసింది అని చెప్పేసి సేవ్ చేయాలని ఏమీ లేదు అక్కడ. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా వరకు అందరు అనుకున్నాం ఇన్నిసార్లు ఇంత విధంగా హెల్ప్ చేసినా కూడా ఎందుకు హెల్ప్ చేయట్లేదు, తనుజ ఖచ్చితంగా పవర్ యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. బట్ తనుజ హేటర్స్ కి చెప్తున్నాను, ఇక్కడ ఏం జరిగింది అని అంటే, తనుజకి ఆ గోల్డెన్ పవర్ యూజ్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, యూజ్ చేస్తా అని చెప్పింది అనంట. కానీ ఇక్కడ మాధురి గారు ఎవరైతే ఉన్నారో, మాధురి గారు ఆల్రెడీ క్లియర్ గా చెప్పింది అనంట. సో ఆ పవర్ ఏదైతే ఉందో అది నాకు యూజ్ చేయకు, నాకు వద్దు అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పింది అనంట. సో అలాంటప్పుడు చాలా క్లారిటీగా చెప్పినప్పుడు ఎందుకు తను యూజ్ చేస్తుంది, ఆల్రెడీ అప్పటికి కూడా అడిగింది అనంట, యూజ్ చేస్తాను అని చెప్పేసి అన్నా కూడా అది యూజ్ చేయొద్దు, నాకు అవసరం లేదు అని చెప్పేసి అన్నదంట. సో నిజంగానే ఆమె అడగడము, ఆమె చూడడము, ఆమె చేయడము ఇది ఎవరికి కనిపించకపోవచ్చేమో, బట్ అక్కడ సిచ్యువేషన్ క్లారిటీగా చెప్పిందంట. ఎపిసోడ్స్ లలో కూడా చాలా లైవ్ లో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఆమె క్లారిటీగా మాట్లాడిందంట, లేదు నేను యూజ్ చేస్తాను, ఒకవేళ సిచ్యువేషన్ వస్తే నేను యూజ్ చేస్తానంటే వద్దు నాకు ఆ పవర్ అస్సలు యూజ్ చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంది అంటే, ఎవరైతే మాధురి గారు ఉన్నారో ఆమెకి ఇంత తక్కువ ఓట్లు వస్తాయని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు అనంట. సీరియస్ గాని ఇంత నేను వెళ్లిపోతాను అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా లేదు. ఆ పర్పస్ మీద ఏమన్నా తను ఆ కాన్ఫిడెంట్ తోటి ఆ పవర్ వద్దని చెప్పుండొచ్చేమో. సో అది నిజమే, అది చెప్పుండొచ్చేమో. ఆ కాన్ఫిడెంట్ ఉంది కదా, నేను ఎప్పుడే వెళ్లిపోతానా, మనకు ఫాలోయింగ్ బాగుంది అండ్ గట్టిగా సపోర్టర్స్ ఉన్నారు, అలాంటప్పుడు ఖచ్చితంగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కదా. అంటే తను వాడితే మనకి సింపతి వర్కౌట్ అవుతుంది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో, మాధురి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఏం ఆలోచించింది అనేది మనకు తెలియదు. బట్ తనుజ పవరే యూజ్ చేయలేదు, ఆమె నామినేట్ చేసింది, ఆమెనే కత్తి పోట్లు ఓడిచింది, ఆమెనే వెన్నుపోట్లు ఓడిచింది అని చెప్పేసి ఈ బయట స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. నిజంగా అది జరిగిందని అంటే 100% జరగలేదు. తనుజాని హేట్ ట్రైట్ చేయాల్సినంత అక్కడ సిచ్యువేషన్ అయితే జరగలేదు. ఎందుకంటే తన దగ్గర ఉన్న పవర్ యూజ్ చేయడానికి రెడీగా ఉంది.
మాధురి గారే కంప్లీట్ గా వద్దని చెప్పింది కాబట్టి యూజ్ చేయలేదు. సో ఇది చాలా అంటే చాలా వరకు, ఎందుకనంటే తనుజకి చాలా హెల్ప్ చేసింది. తనుజ విషయంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా బ్యాక్ ఎండ్ గా ఉంది అండ్ సపోర్ట్ గా ఉంది, మోరల్ సపోర్ట్ గా ఉంది, మాట్లాడింది. అది ఎలా అన్నా కానివ్వండి, తనకి ఆమె ఉంది అనే కాన్ఫిడెంట్ బిల్డ్ చేయగలిగింది. అలాంటప్పుడు తనుజ ఖచ్చితంగా యూజ్ చేస్తుంది అని తనకు కూడా తెలుసు. తనంతలో తానుగానే వద్దన్నది కాబట్టి సో అక్కడ ఏమి చేయలేక ఆ పవర్ అయితే యూజ్ చేయలేదు. బట్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉండొచ్చు మీకు, తను వద్దని చెప్పింది కదా, సో యూజ్ చేస్తే ఏం పోయింది, సో తనకి యూజ్ చేస్తే ఏమన్నా అయిపోతుందా అని అంటే, బట్ అది బై ఛాన్స్ ఆమె కూడా సేవ్ అవుతుంది అనుకుందా లేదా అని కాదు. సో కంప్లీట్ గా ఆమె కరాఖండిగా నేను వద్దు, నాకు వద్దంటే వద్దు అని చెప్పింది కాబట్టి సో ఖచ్చితంగా ఈమె యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అని చెప్పడానికి పెద్ద అదేం కాదు. సో వద్దన్నాక ప్రతిసారి పోయి అది చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమెకు అంత కాన్ఫిడెంట్ ఉంది మాధురి గారికి, నేను వెళ్ళిపోను అనేది ఫిక్స్ అయిపోయింది. సో అలా మొత్తానికైతే జరిగింది, వెళ్ళిపోయింది, అంతా బానే ఉంది. ఆమె వెళ్ళిపోవడము అందరూ యాక్సెప్ట్ చేశారు, అన్ని అయిపోయినాయి. కానీ తనుజ మీదనే పడుతున్నారు అనమాట అందరు కలిసి. తనుజ మీద పడాల్సినంత సినిమా ఏముంది అక్కడ? తనుజ పవర్ యూజ్ చేయడానికి రెడీగా ఉంది, మాధురి గారు వద్దన్నది, అక్కడితో అయిపోయింది. దాన్ని మళ్ళీ ఈదని వెన్నుపోటు ఓడిసింది, కత్తిపోట్లు ఓడిసింది, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సింపుల్ లాజిక్ కదా. ఏమన్నా అనుకోండి, ఏమన్నా చేసుకోండి. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఆమె అక్కడ అడిగిందా లేదా అనేదే మెయిన్ పాయింట్. అడిగింది, వద్దన్నది, బట్ వద్దన్నాక కూడా మళ్ళీ యూజ్ చేయాలి అనేది ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ బట్టి ముందుకెళ్ళాలి తప్పితే ఖచ్చితంగా నువ్వు ఆ వద్దన్నది అని చెప్పేసి నువ్వు వదిలేస్తావు అంటే, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదేమో తనుజ కూడా వెళ్ళిపోతుందని, అందుకని యూజ్ చేయలేదేమో. అంతేగాని అదేదో దాచిపెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెకు క్లారిటీగా ఉంది బయట ఏం జరుగుతుంది, ఎంత ఎలివేషన్ ఇవ్వాలో బిగ్ బాస్ నుంచి అంత ఎలివేషన్ ఇస్తున్నారు తనుజకి. అక్కడ సిచ్యువేషన్ నాగార్జున గారు వచ్చిన వీకెండ్ వచ్చినప్పుడు కూడా సో తనుజ గారిని లేపి 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 ఎక్కడో కూర్చోబెడుతున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో మనం ఏం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అంత హింట్స్ ఇస్తున్నారు. ఆమెకు ఎంత రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది, బయట ఏం జరుగుతుంది అనేది ఆ ఇంట్లతో ఆమెకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అలాంటప్పుడు ఆ పవర్ ఆమెనే యూజ్ చేసుకోవడానికి వాడుకుంటుంది, అందుకని ఉంచుకుంది అని మాత్రం ఖచ్చితంగా లేదు. ఆమె పవర్ కి అసలు ఆ థాటే లేదు, ఆమె యూజ్ చేసుకోవాలనే థాటే లేదు. సో ఇది క్లియర్ గుర్తుపెట్టుకోండి, ఆమె యూజ్ చేసుకోవడానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఏం జరిగినా ఏం చేసినా తనుజకి ఇన్పుట్స్ అండ్ దత్తపుత్రిక అనే పేరు వేయచ్చేమో, అండ్ సుమనికి దత్తపుత్రుడు అనే పేర్లు కూడా వేసేయచ్చు. అంత రేంజ్ లో ఉంది, అంత రేంజ్ లో ఇన్పుట్స్ ఇస్తున్నారు, దానికి ఎవరు ఏం చేస్తారు? సో క్లియర్ కట్ గా సో ఆమెకు జరుగుతున్న సిచ్యువేషన్స్ సినారియోస్ చాలా క్లారిటీగా అర్థమైనాయి. ఆ క్లారిటీగా అర్థమైంది కాబట్టి ఆ పవర్ పెద్దగా ఆమెకి యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆమె యూజ్ చేసుకోదు కూడా, కావాలంటే చూడండి ఎవరికన్నా యూజ్ చేసే ఛాన్స్ వస్తుంది, బట్ అప్పుడే యూజ్ చేస్తుందేమో. లేదు అనంటే ఇప్పట్లో అసలు ఆమె యూజ్ చేసుకోదు, ఇది రాసి పెట్టుకుని ఆమె యూజ్ చేసుకోదు అంతే. సో మొత్తానికి దువ్వెల మాధురి గారు వెళ్ళిపోవడానికి కారణం తనుజ కాదు, ఇది క్లియర్ చేయాలి, క్లియర్ గా ఆలోచించండి. ఎందుకంటే ఆ పవర్ ఉంది యూజ్ చేయాలి, పవర్ ఉంది యూజ్ చేయాలి, పవర్ ఉంది యూజ్ చేయాలి, ఇదే మాట సోషల్ మీడియా మొత్తం అంతా ఇదే ఈ మాట. సో ఆమె వెళ్ళిపోయిన దానికంటే ఎక్కువ తనుజ మీద హేట్ రైటే ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇది క్లియర్ అనమాట, మీకు అర్థమైందో లేదో అనే క్లియర్ గా అర్థమయ్యేటట్టు వీడియో చేయాలనుకున్నాను. అండ్ కంప్లీట్ గా మాధురి గారు వద్దంటేనే తనుజ వాడలేదు, ఇది క్లియర్, రాసి పెట్టుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యేది మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.